మంచిది. ఈ దినాన శ్రేష్టమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోపోతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విని మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారని ఆశిస్తూ ఉన్నాను. మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న తర్వాత మనకు పూర్వం ఉన్న శత్రువుల కంటే ఎంతోమంది శత్రువులు ఎక్కువైపోతూ ఉన్నారు. ఒక ఆయన ఈ రీతిగా అన్నాడు, క్రైస్తవులకు శత్రువులు ఉండరు అని. నేను ఆయనతో చెప్పాను, శత్రువులు ఉండేదే క్రైస్తవులకి, శత్రువులు ఉండేదే క్రైస్తవులకి అన్నాను. ఆయన అన్నాడు, లేదు లేదు, క్రైస్తవులకి శత్రువులు ఉండరు అని అన్నాడు. అతను యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించినటువంటి వాడే, బాప్తిసం పొందిన వాడే, దేవుని చేత బలపరచబడుతున్న వాడే. కానీ అర్థం కాని విషయం ఏంటంటే, మనము దేవుని పిల్లలమయ్యాం కాబట్టి మనకు శత్రువులు ఉండకూడదు, శత్రువులు ఉండరు అన్నాడు. నేనన్నాను, యేసుక్రీస్తు ప్రభువారికే శత్రువులు ఉన్నారు కాబట్టి మనకు ఉండడంలో పెద్ద విషయం ఏం లేదు. మనకి శత్రువులు ఉంటారు, మన చుట్టూతో శత్రువులు ఉంటారు, మనతో ఉండేవాళ్ళు శత్రుత్వం కలిగి ఉంటారు. ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం, ప్రజలు ఎందుకు మనకి శత్రువులుగా మారుతున్నారు, క్రీస్తు ప్రభువారిని ఎరిగిన మనకు ఎందుకు శత్రువులు అవుతున్నారు, బైబిల్ పట్టుకున్నందుకు ఎందుకు శత్రువులు అవుతున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు ఎందుకు శత్రువులు అవుతున్నారు, శత్రువులుగా కనబడుతున్నారు. కొంతమంది సువార్తను చెబుతూ ఉంటే వారిని కొడుతున్నారు. వారు చేస్తున్న పని చెడ్డ పనే, ఏదేమన్నా ఒక మనిషిని పాడు చేస్తున్నారా? నడి రోడ్డు మీద నరికి చంపుతున్న వాళ్ళని శిక్షించట్లేదు. క్రూరత్వంగా మనుషులు కొడతా ఉంటే కళ్ళు అప్పలించుకొని చూస్తూ ఉన్నారు. ఒక యవనస్తురాల్ని తీసుకొని పొదల మాటికి తీసుకెళ్ళి పాడు చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఉంటున్నారు లోకం. ఒక పేదవాడి మీద ధనికుడు దౌర్జన్యం చేస్తూ ఉంటే అది నచ్చుతుంది ప్రజలకి. ఒకడు మందు షాపుకి వెళ్ళి తాగి ఇష్టానుసారంగా వీరంగం చేస్తుంటే దానిని చూసి వీడియోలు తీస్తున్నారు. నచ్చనిది ఏంటి అంటే, ఎవరు శత్రువులు అవుతున్నారంటే మంచిని ప్రకటించే వాళ్ళు శత్రువులు అవుతున్నారు. అది దురదృష్టకరం అయిపోయింది లోకానికి, మనకు కాదు. లోకానికి ఏమి ఇష్టం లేదు అంటే, మేము తాగుతాం, మేము తిరుగుతాం, మా ఇష్టానుసారంగా తిరుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పొద్దు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించొద్దు. మీరు మతాన్ని ప్రకటిస్తున్నారు, మతంలో చేర్చుకుంటున్నారు, బలవంతం చేస్తున్నారు, మత మార్పులు చేస్తున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రజల్లో విద్వాంసాన్ని, ద్వేషాన్ని లోపల పోస్తున్నారు కొంతమంది మూర్ఖులు. మనం గమనించాలి, మనకు శత్రువులు ఉంటారా? ఎందుకుంటారు? ఉంటే మనం చెడ్డ పనులు చేస్తే మనకి ఎవరు శత్రువులు అవరు. దొంగకి దొంగతనం చేసేవాడికి దొంగతనం చేయాలనుకున్నవాడు సాయం చేస్తే శత్రువు అవడం. కానీ రాయి, నువ్వు దొంగతనం చేసినప్పుడు నేను చూశాను అంటే వాడేమైపోతున్నాడు? శత్రువు అయిపోతున్నాడు. బ్రదరు, ఎందుకు నువ్వు మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు? కుటుంబం పాడైపోతుంది, బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి. నువ్వు మందు తాగకుండా ఉంటే సంపాదన ఇంట్లో ఉంటుంది, నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నీ బిడ్డలు కూడా బాగుంటారు అంటే ఆ మాటలు చెప్తున్న వ్యక్తి మంచి వ్యక్తే, కానీ వింటున్న వ్యక్తి అర్థం చేసుకుంటున్నా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, మీకు శత్రువులు ఉంటారు అని. శత్రువులు లేకుండా యుద్ధం లేదు. మన శత్రువు ఎవరిలో కూడా చెప్తాను. ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను ఈరోజు. నేను చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ని మీరు నోట్ చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి విషయం. మనం అనుకుంటాం మనకి ఎవడు శత్రువులు లేరు అనుకుంటాం. చాలామంది శత్రువులు ఉన్నారు. కొందరికి మన ప్రవర్తన నచ్చదు, కొందరికి మన మాట నచ్చదు, కొందరికి మనం చెప్పే ఆలోచనలు నచ్చనప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారంటే మనకు శత్రువులు అయిపోతున్నారు. ఏంటి, నేను ఎంత మంచిగా ఉంటుంటే నాకు ఎందుకు ఇంతమంది శత్రువులు అని అంటే, ఎందుకు శత్రువులో ఈరోజు మనం తెలుసుకుందాం. దైవ గ్రంథంలో నుండి చదువుదాం. మొట్టమొదటిగా యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకరు చదివి సహాయం చేయండి.
మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. ఒకవేళ మీరు లోక సంబంధులైతే లోకము మిమ్మల్ని ద్వేషించదు. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఎందుకు లోకములో ఉన్న వాళ్ళు మనకు శత్రువులు అవుతున్నారంటే, మనము లోకములో లేము, లోకములో నుండి ప్రత్యేకించబడ్డాం. ఎక్కడి నుండి ప్రత్యేకించబడ్డాం? లోకములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రత్యేకించాడంట. లోకానికి మీరు ఎవరిలో తెలుసు, కానీ నా వైపు వచ్చారు కదా, నేను మిమ్మల్ని ప్రత్యేకించాను కదా, కాబట్టి లోకము మిమ్మును ద్వేషిస్తుంది. లోకములో ఉండి ఎందుకు ఈ ద్వేషాన్ని, ఎందుకు ఈ శత్రుత్వాన్ని మనం పొందుతున్నామంటే, దేవుడు మిమ్మును ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసిన ఆ బలము మనం అనుభవించాం. కాబట్టి లోకములో ఉన్న రీతిగా మనం నడుచుకోవట్లా. లోకములో ఉన్నదంతయు అని యోహాను గారే రాస్తాడు. లోకంలో ఉన్నదంతా ఏమై ఉన్నాయంట? ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబం. ఈ మూడు కూడా లోకాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అయితే మనమేం చేసామంటే, ఈ లోకాశ నుంచి విడిపించబడ్డాం, లోకాశ నుండి తప్పించుకున్నాం, నేత్రాశ నుండి తప్పించుకున్నాం, జీవపు డంబం నుండి తప్పించుకున్నాం. లోకాన్ని ప్రేమించకుండా యేసయ్యను ప్రేమించడానికి ఇష్టపడ్డాం, యేసయ్యని ప్రేమిస్తూ ఉన్నాం. కాబట్టి లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంది. లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు మనం పాటించట్లేదు. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన నడవడికలో లోకముతో కలిసి మనం నడవట్లేదు. అందుకే మనకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు. అందుకే మన చుట్టూతున్న వాళ్ళు మనల్ని ద్వేషిస్తూ ఉన్నారు. కొందరు అంటూ ఉన్నారు, మీరు మా పండగలకు రారు, మీరు మా కార్యక్రమాలకు రారు, మీరు మా యొక్క వాటికి రారు అని అంటారు. అవును, వారు లోకంలో లోక కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లలు ఏ మాత్రము కూడా దానిలో కలిసిపోరు. ఎందుకు అంటే, ఒక గ్లాసు నీళ్ళల్లో ఎంత నూనె పోసినా ఆ నూనె ఏమవుతుంది? తేల్తానే ఉంటుంది. క్రైస్తవుని యొక్క జీవితం పరిశుద్ధ జీవితం. క్రైస్తవుని యొక్క ప్రత్యేకత నా వల్ల, మీ వల్ల కలిగింది కాదు. కృపచేత మనం రక్షించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము ప్రత్యేకించబడ్డాం. లోకములో నుండి నేను మిమ్మల్ని ఏం చేశాను? ఏర్పాటు చేసుకున్నా, ప్రత్యేకించాను, విమోచించాను, ప్రత్యేకించాను. కాబట్టి లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకమంతా ఇటువైపుగా నడుచుకుంటూ వెళ్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? లోకాన్ని జయిస్తూ ఇటువైపుగా వెళ్తున్నావు. ఏం చేస్తున్నావు? ఇటువైపుగా వెళ్తున్నావు. నువ్వు వాస్తవానికి ఇటే వెళ్తూ ఉన్నావు. యేసు ప్రభువాన్ని తెలుసుకున్న తర్వాత, ఈ అన్యాయపు మార్గం నాకొద్దు, ఈ అక్రమ మార్గం నాకొద్దు, ఈ దుర్మార్గం నాకొద్దు, ఈ చెడుతనం నాకొద్దు, ఈ పాపము నాకొద్దు, ఈ శాపం నాకొద్దు, ఈ దరిద్రత నాకొద్దు అని ఆలోచించి గమనించి ఏం చేసావంటే, యేసుక్రీస్తు ప్రభు వారితో నడవడానికి నువ్వు ప్రత్యేకించబడ్డావు. కాబట్టి లోకముతో నడిచినట్టుగానే చూస్తారు, కానీ లోకములో ఉన్నవారు నిన్ను శత్రువుగా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? నీ వైఖరి మారిపోయింది. ఇదివరకు ఊసులాడావు, ఇప్పుడు ఆడట్లా. ఇదివరకు అబద్ధాలు ఆడావు, ఇప్పుడు ఆడట్లా. ఇదివరకు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయావు, ఇప్పుడు వెళ్ళట్లా. ఇదివరకు ఇష్టానుసారంగా జీవించావు, ఇప్పుడు అలాగ జీవించట్లా. లోకముతో కలిసి నువ్వు బ్రతకట్లేదు. కాబట్టి లోకము నీకు శత్రువు అవుతుంది. యేసు ప్రభు వారి కాలంలో యేసయ్య అంటాడు, మీరు మీ పితృపారంపర్యమైన ఆచారాలను విడిచిపెట్టండి అంటాడు. వాటిని అనుసరించి నడుచుకోమాకండి. అవి మిమ్మల్ని పరిశుద్ధతలోకి తీసుకుని వెళ్ళవు.
లోకములో జీవించినంత కాలం లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అవి మన మీద పనిచేసి మన దర్శనాన్ని, మనకున్న రావలసిన కృపను, ఆశీర్వాదాన్ని ఆపేసినాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తాకాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దర్శించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రత్యక్షతను మనకిచ్చాడు. కాబట్టి మనము లోకము నుండి ప్రత్యేకించబడ్డాం. అందుకే మనకు శత్రులు ఎక్కువ అవుతున్నారు. లోకంతో కలిసి నడవండి, అబద్ధికుడితో జై అని చెప్పి అబద్ధ సాక్ష్యం చెప్పండి, లోకం మిమ్మల్ని ఏమి అనదు. పనికి మాలినవన్నీ తినండి, వాళ్ళతో కలిసి ఏమి అనదు. వాళ్ళతో కలిసి తాగండి, ఏమి అనదు. వాళ్ళతో కలిసి తిరగండి, ఏమి అనదు. వాళ్ళతో కలిసి మోసం చేయండి, ఏమి అనదు లోకం. కానీ ఎప్పుడైతే నీవు అలాగ నేను చెయ్యను, అలాగ నేను వండును, అది మోసం, అది అబద్ధ సాక్ష్యం, అది దుర్మార్గం అని ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకించబడతావో అప్పుడే నీకు శత్రువులు మొదలవుతారు. అయితే ఆ శత్రువులతో కూడా ఏం చేయాలో తర్వాత నేర్చుకుందాం. మొదటిది ఎవరికి శత్రువులు? లోకము నుండి ప్రత్యేకించబడిన వాళ్లకు శత్రువులు ఉంటారు. రెండవదిగా చదువుదాం. తిమోతేయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు హింస పొందుదురు. క్రీస్తునందు సద్భక్తి చేసేటువంటి వాళ్లకు శత్రువులు ఉంటారు. ఒకటి లోకం నుంచి ప్రత్యేకించబడిన వాళ్ళకి శత్రువులు ఉంటారు. రెండవదిగా పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి, క్రీస్తునందు సద్భక్తితో ఉండాలి అనుకున్న వాళ్ళు, సద్భక్తిని అనుసరించి నడుచుకునేవాళ్ళు తప్పకుండా హింస పొందుతారు. శత్రువులు ఉంటారు, వాడికి శత్రువులు ఉంటారు. ఎప్పుడైనా మీరు గమనించారా? మీ భక్తి వలన మీకు శత్రువులు ఎవరైనా తయారయ్యారా? మీరు చేస్తున్న భక్తి మూలంగా మీకు శత్రువులు కనుక తయారైతే మీరు చేస్తున్న భక్తి విలువైనది అని గమనించండి. మీరు చేస్తున్న భక్తి లోకంతో కలిసి లేదు, నామకార్థంగా లేదు, స్వచ్ఛంగా ఉంది, యథార్థంగా ఉంది. అది మంచి భక్తి, సద్భక్తి. సద్భక్తితో నువ్వు బ్రతకాలి అంటే శ్రమలు పడక తప్పదు, కష్టాలు పడక తప్పదు. నీకు శత్రువులు ఎక్కువ ఉంటారు. ఒక బ్రదర్ ఇలా చెప్తున్నాడు, అన్న నాకు అందరు శత్రువులేనన్నా. ఎందుకు శత్రువులు బ్రదర్ మీకంటే, ఇక్కడ నుండి అక్కడికి వెళ్తాను, ఇక్కడ ఏం చర్చిలు లేవా, ఇక్కడే సంఘాలు లేవా, ఇక్కడ పెద్ద గుడి ఉంది, ఇక్కడ యేసుప్రభువాన్ని ఆరాధిస్తున్నారు, ఇక్కడ యేసుప్రభువాన్ని స్తుతిస్తూ ఉన్నారు, నువ్వు ఎందుకు అక్కడ దాకా వెళ్తున్నావు? మేము వెళ్ళట్లేదు, ఇక్కడ దగ్గరున్న గుడికి, ఇక్కడికి రావచ్చు కదా. ఇక్కడికి వస్తే సమాధి పెట్టికి డబ్బులు ఇస్తారు, స్వీట్ బాక్సులు, పెళ్లి రోజుకి స్వీట్లు పంపిస్తారు, పుట్టినరోజుకి స్వీట్లు ఇస్తారు. మా సంఘంలో నెలకొక్కళ్ళు భోజనాలు తయారు చేస్తారు. ఇంకా మా సంఘం వాళ్ళు కలిసి మరుగుదొడ్లు కట్టిస్తారు. సహాయం అడిగితే మా పాస్టర్ గారు చాలా సహాయం చేస్తాడు. ఇంత మంచి సంఘాన్ని వదిలిపెట్టుకొని అక్కడికి వెళ్తున్నావు. ఆ పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? నీకు ఏమన్నా ఇస్తున్నారా? ఏమన్నా సాయం చేస్తున్నారా? నీ పుట్టినరోజు అంటే, నీ పిల్లల పుట్టినరోజు అంటే బట్టలు తెస్తున్నారా, స్వీట్లు తెస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు? అదిగో ఆ పాస్టర్ గారు, మా పాస్టర్ గారు చాలా సాయం చేస్తున్నాడు అని చెప్పేసానంటే ఆదంలో అన్నాడంట, మా పాస్టర్ గారు అంతకంటే బాగా సాయం చేస్తున్నాడు, అందుకే వెళ్తున్నాను అన్నాడంట. ఏం చేశాడు? సాయం ఏం చేశాడంటే, నా ఆత్మలో నూతన ఉద్యమాన్ని పుట్టించాడు. నా ఆత్మను ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధం చేస్తున్నాడు. నా మనసును దేవుని తట్టు తిప్పాడు, నా ఆలోచనలు దేవుని తట్టు తిప్పాడు. నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదని తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతలు చూసే కనులు రావడానికి గల కారణం ఆ దైవజనుని యొక్క ప్రార్థనే, ఆ దైవజనుని యొక్క బోధే. ఆ బోధ వల్ల నేను బలపరచబడ్డాను, భక్తి నేర్చుకున్నాను. ఒకప్పుడు నామకార్థపు భక్తి చేశాను. నా స్తుతిలో శక్తి లేదు, నా పాటలో శక్తి లేదు, నా ఆరాధనలో శక్తి లేదు, నా ప్రార్థనలో శక్తి లేదు.
కానీ ఈరోజు నా స్థుతిలో శక్తి ఉంది, నా ప్రార్థనలో శక్తి ఉంది, నా ఆరాధనలో శక్తి ఉంది, నేను వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉన్నా, జీవిస్తూ ఉన్నా కూడా ఆ రీతిగా వాక్యము ద్వారా బలపరచబడి నేను ముందు కొనసాగుతూ ఉన్నాను అని చెప్పి సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళకి ఏమై ఉంటుందంటారు? మెచ్చుకొని ఉంటారా? శత్రువులు అయిపోయారు. నేను ఈ భక్తి మంచిదంటే ఎదురేమన్నాడు, కాదు కాదు ఆ భక్తి కాదు, ఈ భక్తి స్టాండర్డ్ అంటున్నాడు. ఏది శాశ్వతమైందో మీరే గమనించండి. భక్తిని కనుగొనాలి. సరైన భక్తి చేయకపోతే మనం పరలోకానికి చేరలేం. నిజంగా మీరు ప్రభు కొరకు భయభక్తులు కలిగిన వాళ్ళైతే మీకు శత్రువులు ఉంటారు. మీకేమంటారు? శత్రువులు ఉంటారు. భక్తిని నేర్చుకోవాలండి, భక్తిని తెలుసుకోవాలి. భక్తిని వాక్యంలో నుండి నేర్చుకొని అవలంబించడం మొదలు పెడితే మనకు చాలా ఆశీర్వాదం కలుగుతుంది దేవుని దగ్గర నుండి. కానీ శత్రువులు కూడా పెరుగుతారు. మన భక్తికి పరీక్షలు వస్తాయి, మన ప్రార్థనకు పరీక్షలు వస్తాయి. మనం నిజమైన భక్తి చేస్తూ ఉన్నప్పుడు శత్రువులు ఉంటారా? ఉంటారు. మన జీవితాల్లో కూడా గమనించాలి. శత్రువులు ఊరికే మనకు పుట్టరు, మన భక్తిని బట్టే మనకు పుడతారు. భక్తిని బట్టే పుడతారు. ఒక ఆయన మాట్లాడుతూ వచ్చాడు, మా పాస్టర్ గారు చాలా మంచివారు అండి, చాలా పవర్ఫుల్ అండి అన్నాడు. మంచి వాక్యం చెప్తాండి అన్నాడు. అవును బ్రదర్, నేను కూడా విన్నాను అన్నాను. మీకంటే బాగా చెప్తాడన్నాడు. నాకంటే కూడా బాగా చెప్తాడన్నా. సరే నేను కూడా అన్నా. అతను చాలా విషయాలు చెప్పాడు. చెప్పనిచ్చి అన్నా, మీ పాస్టర్ గారు పరిశుద్ధాత్మను పొందాడా అన్నా. పరిశుద్ధాత్మను పొందాడా అనగానే ఒకసారిగా పరిశుద్ధాత్మ లేకుండా ఎడసేవ చేస్తారండి అని అన్నాడు. నేను అడిగిన మాట సరిగ్గిన బ్రదర్, మీ పాస్టర్ గారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డా అన్నా. దేవుని ఆత్మ లేకుండా ఎట్ట వాక్యం చెప్తారన్నాడు. నీకెత్త బైబిల్ చదివి నువ్వు చెప్పొచ్చు, వాక్యం చెప్పడం అందరికీ పెద్ద విద్య అనుకుండా ఏంటి? ఇవాళ అందరూ వాక్యం చెప్తున్నారు. ఇది కాదు నాకు కావాల్సింది, మీ పాస్టర్ గారు దేవుని ఆత్మ పొందుకున్నాడా, ఏమైనా రుజువు ఉందా అని అడిగా. అనంటే దేవుని ఆత్మ పొందుకోవడం అంటే వాక్యం చెప్తున్నాడు కదండి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, అసలు పరిశుద్ధాత్మ గురించి తెలుసా నీకు అన్నా. తెలుసండి అని అన్నాడు. నువ్వు పొందుకున్నావా పరిశుద్ధాత్మనన్నా? లేదు నేను పొందుకోలేదండి అన్నాడు. మరి నువ్వు పొందుకోలేదని నీకు తెలిసినప్పుడు నీ పాస్టర్ గారు పొందుకున్నాడో లేదో నీకు తెలియదా అన్నా. అనంటే సీరియస్ అయిపోయాడు. ఏంటి మా పాస్టర్ గారు అంటే అంతడు వాడు, నువ్వు మా పాస్టర్ గారికి ఉందని చెప్తున్నాడుగా. ఉందంటే ఎలాగా చెప్పంటున్నా, చెప్పంటే ఉందే ఆయన వాక్యం చెప్తున్నాడు. వాదం అయిపోతుంది. నేనన్నా, బ్రదర్ అంత బీపీ తెచ్చుకో, మాకు కొంచెం ఆలోచించన్నా. ఇప్పుడు అతను నేను కనపడితే వందనాలు చెప్పట్లా. ఒకప్పుడు కనపడితే వందనాలు చెప్పాడు, ఇప్పుడేం చెప్పట్లా, వందనాలు చెప్పట్లా. ఎందుకు అంటే అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టి భక్తి విషయంలో కరెక్షన్ చేద్దాం అనుకున్నా. కానీ అతను ఇష్టపడలా. పైగా అతను ఏమైపోయాడు తెలుసా? శత్రువు అయిపోయాడు. శత్రువు అయిపోయాడు. బాప్టిసాల గురించి మాట్లాడినప్పుడు శత్రువు అయిపోతున్నాం, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు శత్రువు అయిపోతున్నాం. భక్తిలో ఉన్న కార్యాల గురించి మీరు ఎవరితోనైనా ఇది భక్తి కాదు, ఇది భక్తి అని కనుక మీరు నేర్పిస్తే మీరు శత్రువులు అయిపోతారు. నామకార్థపు భక్తికి మీరు కలిసి ఉంటే నామకార్థపు భక్తి బాగానే ఉంటుంది. కానీ నిజమైన భక్తి, సద్భక్తి మీరు చేసినప్పుడు మీకు తప్పకుండా శత్రువులు ఉంటారు. ఇది కాదురా బాబు భక్తి, ఇది భక్తి అంటే అని మీరు నేర్పించినా, ఎవరికైనా చెప్పినా మీరేమైపోతారంటే శత్రువులు అయిపోతారు. చెప్పకుండా ఉండలేరుగా. మన కళ్ళెత్తటోళ్ళు నరకానికి పోతుంటే మౌనంగా చూస్తా ఊరుకుంటారా? యేసుప్రభుని తెలుసుకొని కూడా సరైన భక్తి లేకోకుండా ఏదో ఒకటిలే, దగ్గరుందలే, అది ఇస్తున్నారులే, ఇది ఇస్తున్నారులే, అక్కడికి వెళ్తే ఎవడు పట్టించుకోవట్లేదులే, గుంపులోగా వెళ్ళేసి వస్తున్నావులే అని అనుకొని బతికే వాళ్ళ బతుకులకి కొన్నిసార్లు భక్తి విధానాన్ని కనుక మీరు భక్తి నేర్పిస్తే మీరేమవుతారంటే వాళ్ళకి మీరు శత్రువులు అయిపోతారు.
మీకు వాళ్ళు శత్రువులు కాదు. మీరు మంచిగా చెప్పారు కదా, మీ మనసు ఏమనిపిస్తుంది, నేను ఏమైనా గాయపరిచానా, ఉన్నట్టుగా మాట్లాడాను కదా, మరెందుకు శత్రువు అయిపోయాడు అంటే అతడు రిసీవ్ చేసుకునే విధానం లేదు. అందరు కాదండి, కొందరికి బాధ తెలియదు కాబట్టి చెప్పినప్పుడు ఆలకిస్తారు. ఓహో నిజమేనండి, ఓహో బ్రదర్ ఇలాగ నిజమే, మీరు చెప్పింది వాస్తవం, ఈ భక్తి నిజం, ఈ పరిశుద్ధాత్మ నిజం, ఆత్మవరాలు నిజం, ఆత్మఫలం నిజం, కృపావరాలు నిజం, దేవుని ఆత్మచేత నింపబడడం ముఖ్యం. ఇలాగ ఒప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బాప్టిజాలు ఇవి కరెక్ట్ అయిన బాప్టిజం, వీళ్ళైతేనే ఇవ్వాలి, నేను అనవసరంగా ఆ పని చేశా, ఈ బాప్టిజాలు తీసుకున్నా, అయ్యో చాలా బాధపడుతున్నానని మనసాక్షిని శుద్ధి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ గమనించిన విషయం ఏంటంటే చాలాసార్లు చాలామంది శత్రువులైపోతున్నారు. వాక్యంలో ఉన్నదాన్ని చెప్తే సత్యాన్ని చెప్తే శత్రువులైపోతున్నారు. రెండవదిగా ఎవరైతే సద్భక్తి చేస్తారో వారికి శత్రువులు ఉంటారు. మూడో విషయాన్ని చెప్తాను. మూడో విషయం ఆదికాండం 37:4 అతన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించుడు చూసినప్పుడు వారు అతని మీద పగపట్టిరి. చాలా సందర్భాలు మనకు అనిపిస్తుంది, ఏంటి మన ఇంట్లో వాళ్ళ మనకి శత్రువులు అయ్యారేంటి, మన ఇంట్లో వాళ్ళే మనకేమవుతున్నారు, శత్రువులు అయ్యారేంటి, శత్రువులు అవుతున్నారేంటి. కొన్నిసార్లు అన్నకి తమ్ముడు శత్రువు, తమ్ముడికి అన్న శత్రువు, అక్కకి తమ్ముడు శత్రువు, తమ్ముడికి అక్క శత్రువు. ఇంట్లో ఉన్న వాళ్ళ అన్నదమ్ములు ఒకరికొకరు శత్రుత్వం, కుటుంబాల మధ్యలో శత్రుత్వం, ఒక కుటుంబంలోనే శత్రువులు, ఒక కుటుంబంలోనే శత్రువులు. ఎందుకు ఈ శత్రుత్వం అంటే చాలాసార్లు ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే వారు ఎందుకు శత్రుత్వాన్ని పెంచుకున్నారో అర్థం కావట్లా. సొంత అన్నలండి తోడబుట్టిన తమ్ముడి మీద శత్రుత్వం పెట్టుకున్నారు, పగ పెట్టుకున్నారు, శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. విపరీతమైన పగ వచ్చింది. ఎందుకు వచ్చిందో కూడా అక్కడ రాయబడి ఉంది. తన తండ్రి వారిని ప్రేమించాడు, వారందరికంటే ఎక్కువగా యోసేపుని చేశాడు, ప్రేమించాడు. కాబట్టి అన్నలకి ఏమొచ్చింది, శత్రుత్వం వచ్చింది, ద్వేషం వచ్చేసింది. ఈరోజు మీరు గమనించాలి, మీకు కలిగిన దాన్ని, దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి నీ ఇంట్లో వాళ్ళే శత్రువులు అవుతారు. నీ ఇంట్లో వాళ్ళే శత్రువులు అవుతారు, ఎవరిలో కాదు. ఎవ్వరికి ఇవ్వని కృప నీకు ఎత్తాడు, అప్పుడు ఏమైపోతారు తెలుసా, ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోతారు. ఎవ్వరికి ఇవ్వని ఆధిక్యత దేవుడు ఇస్తాడు, అప్పుడు శత్రువులు అయిపోతారు. తమ అన్నలు యోసేపు మీద పగబట్టారు. ఎందుకు పగబట్టారయ్యా యోసేపు మీద అని వాళ్ళని అడిగితే, మాకంటే ఎక్కువగా యోసేపుని చేస్తున్నాడు తండ్రి, ప్రేమిస్తున్నాడు. ఈరోజు కూడా మీ కుటుంబం ఎక్కువగా ప్రేమించబడుతుంది దేవుని చేత, అందుకే మీరు శత్రువులు అవుతున్నారు. నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, అందుకే నీ సొంత వాళ్ళకి శత్రువులు అవుతున్నారు. దేవుడు నిన్ను ప్రేమించాడు, హెచ్చించాడు, ఆశీర్వదించాడు, దర్శనమిచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, గొప్ప ఆత్మీయత కలిగి నువ్వు ఉన్నావు, అందుకే నీకు శత్రువులు ఉన్నారు. యోసేపు చిన్ననాటి నుండి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, దేవుని యొక్క దర్శనం కలిగినటువంటి వాడు, దేవుని యొక్క ప్రత్యక్షతలు కలిగినటువంటి వాడు. అందుకే యోసేపు అంటే అన్నలకు అసూయ కలిగింది, అందుకే కొట్టారు, అందుకే గోతులో పడేశారు, అందుకే అమ్మివేశారు. ఎందుకు అంత శత్రుత్వం యోసేపు మీద అంటే యోసేపును దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని దేవుడు ప్రేమించినప్పుడు, మనల్ని దేవుడు హెచ్చిస్తూ ఉన్నప్పుడు, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, మనల్ని దేవుడు వర్ధల చేస్తూ ఉన్నప్పుడు మనం చిన్న స్థితిలోనే ఉంటాం. కానీ మన చుట్టూత ఉన్నతమైన స్థానంలో ఉన్న వారు మనకు శత్రులైపోతారు. మనం వాళ్ళకంటే గొప్పోళ్ళం కాదు, వాళ్ళకంటే ధనికులం కాదు, వాళ్ళకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళం కాదు, చాలా చిన్నవాళ్ళం. ధనికంగా ధన స్థాయిలో చూసుకున్నా తక్కువ వాళ్ళం, ఘన స్థాయిలో చూసుకున్నా తక్కువ వాళ్ళం, అధికార స్థాయిలో చూసుకున్నా తక్కువ వాళ్ళం. అంత తక్కువ స్థాయి ఉన్నా ఎందుకు మన మీద శత్రుత్వం?
ఎందుకు మన మీద అంత శత్రుత్వం అంటే ఒకటే ఒక కారణం, మీరు యేసు ప్రభువారి చేత ప్రేమించబడ్డారు. ఎవరి చేత ప్రేమించబడ్డారు? యేసు ప్రభువారి చేత మీరు ప్రేమించబడ్డారు. ఆ పరమ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, అందుకే మీకు శత్రువులు అవుతున్నారు. ఒకవేళ ఆయన మిమ్మల్ని ప్రేమించకపోతే మీకేం ఘనత ఉండదు కదా, మీకేమీ బలం ఉండదు కదా, మీకేమీ ఉండదు కదా. చాలాసార్లు మన దగ్గర ఏమీ లేకపోయినా మన స్ట్రాటజీ ఎలా కనపడుతుందో తెలుసా? వీళ్ళు మామూలు వాళ్ళు కాదు రోయ్, వీళ్ళు జోలికి పోకూడదు, వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం మనలో నుండి ప్రజలు చూస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమవుతున్నారంటే భయపడిపోయి శత్రులైపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నప్పుడు మీకు శత్రులు అవుతారు. శత్రువులు చాలామంది ఉంటారు. మీ విజయాన్ని బట్టి శత్రువులు తయారవుతారు. మీరు ప్రార్థన చేసినప్పుడు మీకంటే పెద్దోళ్ళు అక్కడ ఉన్నారు, మీ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే జరగని అద్భుతం మీరు చేస్తే జరిగింది అనుకో, తల్లిదండ్రులకు కూడా శత్రువు, తల్లిదండ్రులు కూడా ఏమైపోతారు? యేసుప్రభు అన్నాడు, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే ఎవరికి వాళ్ళు ఏమైపోతారంట? విరోధులు అయిపోతారు, శత్రువులు అయిపోతారంట. ఎందుకంటే అంత శత్రుత్వం అన్నంటే ఒకటే ఒకటి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గుర్తుంచుకోండి, తండ్రి తను ప్రేమించే బిడ్డలను బట్టి లోకములో ఉన్న వాళ్ళు మీకు శత్రులు అవుతారు. లోకం అంటే ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, కుటుంబీకులు అవ్వచ్చు, మన ఇంటి పక్కటి వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా మన స్నేహితులు అవ్వచ్చు, తప్పకుండా మనకు శత్రులు అవుతారు. దానికి కారణం ఒకటే, దేవుని చేత మనము ప్రేమించబడుతున్నాం. దేవుని చేత ఏం చేయబడుతున్నాం? ప్రేమించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం, దీవించబడుతున్నాం. ఆయన విశేషమైన కృపావారాలు మనకిస్తూ ఉన్నాడు, ఆయన విశేషమైన ప్రత్యక్షతలు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం శత్రువులు అవుతాం. ఇది మూడో విషయం. నాలుగోది చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఏం చేస్తున్నాం? వాయుమండల అధిపతితోనూ మనము పోరాడుతున్నాం. మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. మనకు శత్రువులు ఉన్నారా లేరా? ఉన్నారా? ఇక్కడ పౌలు గారు అన్నాడు, మనం పోరాడేది మనుషులతో కాదు, శరీరాలతో కాదు. ఎవరితోనంట? సైతాన్తో. సైతాన్ అట్టొచ్చి పోరాటం చేస్తుంది. మీ ఎదుటికి నల్ల డ్రెస్ వేసుకొచ్చి కాశీ రా చూసుకుందాం అని అంటే ఏం చేస్తావు? అక్క? పోరాడతావా? ఆ నల్ల డ్రెస్ చూస్తేనే భయం మనకి. రాత్రిపూట 4 గజ్జల సౌండ్ వినపడితేనే తెల్లారికి ఇల్లు ఖాళీ చేసేవాళ్ళు ఉన్నారు. ఇక నల్ల డ్రెస్ వేసుకొచ్చి ఎదరంగా నిలబడి రా తేల్చుకుందాం అంటుందా సైతాను? అందా? మరి ఎలాగొచ్చి పోరాటం చేస్తుంది సైతాను? పోని పెద్ద కత్తి వేసుకొని వచ్చి నీ మీదకి వచ్చి రా యుద్ధం చేద్దాం, రా నీకు నాకు యుద్ధం, నువ్వు దేవుడు బిడ్డవాడు, నాకు దా చూసుకుందాం అంటదా? మరెలా ఫైట్ చేస్తుంది సైతాను? సైతాన్తో మనం పోరాటం చేయాలి. ఎలా ఫైట్ చేస్తుంది? ఊరికే చిన్న చిన్న గొడవలు ఎన్ని సైతాన్ని క్రియేట్ చేసాయి. సైతాను మనకి శత్రువులు తయారు చేస్తాడు. ఎందుకంటే మన పరలోకం వెళ్ళకూడదు, మన దేవుని సన్నిధిలో ఉండకూడదు, మన దేవుని రాజ్యానికి వెళ్ళకూడదు. అసలు శత్రువు ఎవరో తెలుసా? ఎవళ్ళు? ఎక్కడుంటాడు అసలు శత్రువు? మన శరీరంలోనే ఉంటాడు. మన శరీరంలోనే ఉంటాడు. సైతాన్ గాడి పోరాటం మన శరీరంలోంచే ప్రారంభమైంది. ఎందుకంటే వాక్యం చెప్తుంది, శరీరానికి ఆత్మకి ఎప్పుడు ఎల్లప్పుడు ఏముంటుందంట? పోరాటం ఉంటుంది. శరీరంలోకి వచ్చి ఆడేం చెప్తాడు తెలుసా? నీకు పోరాటమే. కాళ్ళు నడవనీయుడు, మాట్లాడినీడు, పడుకో అంటాడు, నీరసం అంటాడు, గలిబిలి గందరగోళం చేస్తాడు. నువ్వు జయించావా? దేవుని బిడ్డవే. నువ్వు ఓడిపోయావా? సైతాన్ సంబంధికుడివే. దేవుని పిల్లలు గమనించాలి, సాతాను యొక్క స్వభావం ద్వారా అనేకులు మనకు శత్రులు అవుతున్నారు. వాడు చాలా మంచోడండి, ఎందుకు గొడవ పెట్టుకున్నాడంటే వాళ్ళ సైతాన్ని పనిచేసింది. ఆ సంగతి నీకు నాకే తెలుసు.
అవతలోడికి తెలియదు. కొంతమంది ఉంటారు ఊరికినే గొడవ వేసుకుంటారు. వాళ్ళు ఎవరంటే సైతాను సంబంధికులు, సాతాను సంబంధికులు. ఇట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం పోరాడేది మనుషులతో కాదు, కానీ సాతానుడు మన మీదకి మనుషుల్ని పంపుతాడు, మన శరీరాన్ని ఉపయోగిస్తాడు, మన బంధువులు మన మీదకు పంపుతాడు, రక్త సంబంధికులు మన మీదకు పంపుతాడు, స్నేహితులు మన మీదకు పంపుతాడు, ముఖం తెలియనోడు మన మీదకు పంపుతాడు. పోరాటం చేయాలనుకుంటాడు వాడు, శత్రువులు తయారు చేస్తాడు. మనకి వాళ్ళు మిత్రులే కానీ శత్రువులు చేసేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. దేవుని పిల్లలైన మనం సాతాను చేత ప్రేరేపించబడడం మూలాన అనేకులు మన మీదకి శత్రుత్వంగా తయారవుతున్నారు. చాలామంది శత్రువులు అయిపోతున్నారు. ఇది 4వది. 5వదిగా చదివితే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. లేవీకి ముని మనమడును, కాగాతుకు మనమడును, ఇస్కారుకు కుమారుడునగు కోరాహు రూబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకింక పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. చాలు. దేవుడు కొందరికి నాయకత్వాన్ని అప్పగిస్తే ఆ నాయకత్వాన్ని అందరూ అంగీకరించరు. దేవుడు కొందరికి సేవా బాధ్యతను అప్పగిస్తే ఆ సేవకుడిని అందరూ ఆదరించరు. దేవుడు ఎవరినైనా ప్రత్యేకించి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడితే ఆ వ్యక్తిని మిగతా వాళ్ళు అంగీకరించట్లేదు, నడుస్తూనే ఉన్నారు, కొనసాగుతూనే ఉన్నారు. ఆనాటి ఇశ్రాయేలుల కాలంలో దేవుడు మోషేను ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు, నాయకుడిగా నియమించుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మోషేను దేవుడు చూశాడు, తల్లి గర్భంలోకి పంపింది కూడా ఆయనే, నాయకత్వపు అడుగుజాడలో నడిపించింది కూడా ఆయనే. మోషే వెళ్ళలేని పరిస్థితుల్లో ఐగుప్తు సకాల మధ్యలో ఉంటాడని తెలిసి తరమబడిన వాడే తనకు తానుగా పారిపోయేటట్టు చేసింది కూడా దేవుడే. అంత గొప్ప నాయకత్వాన్ని దేవుడు సిద్ధం చేసి మోషేకు ఆ నాయకత్వాన్ని ఇచ్చి మోషేని ఇశ్రాయేలు అందరికీ ఒక గొప్ప నాయకుడిగా అన్ని విషయాల సకల విధములైన జ్ఞానం ఇచ్చి దేవుడు నిలబెడితే మోషేతో ఉన్న వాళ్ళే, ఆ లేవి గోత్రికులే ఏమైపోయారు తెలుసా? శత్రువులైపోయారు. మోషే, అహరోనులారా, మీరేనా పరిశుద్ధులు? మీరేనా సేవ చేసేది? మేం చేయకూడదా? మీరేనా ఆ గుడారపు సేవ మాకొద్దా? విరోధముగా పోగుపడి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, ఈరోజు చాలా చోట్ల జరుగుతుంది ఇదే. దేవుడి చేత ప్రతిష్ఠించబడిన సేవకుడు, దేవుని చేత అభిషేకించబడిన సేవకుడు ఎవరో మనుషులు గుర్తుపట్టలేకపోతున్నారు. మనుషులకి అర్థం కావట్లా. ఎవరు దేవుని ఆత్మచేత నింపబడ్డారో మనుషులు గుర్తించట్లేదు. విరోధంగా పోగుబడి ఉన్నతమైన ఆ పిలుపుకు కలిగిన ఆ ఘనత కావాలని కోరుకుంటున్నారు. నువ్వేనా పాస్టర్వి? మేము పాస్టర్లం కాకూడదా? మేము సేవ చేయకూడదా? మాకు దర్శనం లేదా? మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? నీకేనా, మాకు లేదా? మేము పెద్దలం కాదా? మాకు పెత్తనాలు వద్దా? నువ్వు చేస్తేనే పెత్తనమా? నీ పెత్తనం కింద మేము ఉండాలా అనని నాయకత్వపు విలువ తెలియకుండా నాయకులకు విరోధులవుతున్న వారు నేటికి చాలామంది ఉన్నారు. వారు ఎవరికి విరోధులు అవుతున్నారంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకునికి విరోధులు అవుతున్నారు.
అరే దేవుడు ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పాడు, మనకెందుకు ఆ బాధ్యత? ఒకవేళ దేవుడు అలాగా నియమించాలని అనుకుంటే పిలుస్తాడు కదా, ఆయన పిలుపు వింటే స్పష్టంగా పనిచేయడానికి దైవజనుడు కూడా ఒప్పుకుంటాడు కదా అని ఏం లేదు. ఈరోజు అటువంటి కోరాహు, దాతాను, అభిరాములు ఇంకా బతికే ఉన్నారు, ఇంకా బతికే ఉన్నారు. సంఘాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నారు, సేవను పాడు చేస్తూ ఉన్నారు, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాస్తవానికి వారిని వెంబడించిన వాళ్ళందరి కొరకు భూమి నోరు తెరుచుకుంది. వారందరూ ఆ భూమి చేత మిరంగబడి ఉన్నారు. కారణం ఏంటంటే వారు సేవకుడైన, ప్రతిష్ఠితుడైన, పరిశుద్ధుడైన మోషేకు, అహరోనుకు విరోధముగా శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. మన శత్రువులు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మట్టి కరిపించేవాడు దేవుడే. ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వాదం మనకి. అయితే నమ్మకంగా సేవ చేసే సేవకులకు తప్పకుండా శత్రువులు ఉంటారు. అయితే ఆ శత్రువులందరూ నడిచివేసేవాడు దేవుడే. నమ్మకమైన సేవకులు శత్రుత్వాన్ని ఎదుర్కొంటారు. ఎవరితోనంటే తోటి సేవకులతోనే, తోటి విశ్వాసులతో, సంఘ పెద్దలతో శత్రుత్వాన్ని ఎదుర్కొంటారు.